Good morning, my dear brothers and sisters. శాండ్రోస్ మినిస్ట్రీస్ ప్రజెన్స్ 365 రోజుల్లో పరిశుద్ధ గ్రంథముకు మీకు ఆహ్వానము. ఈరోజు పాఠ్యభాగము ఆదికాండము 15, 16, 17 అధ్యాయాలు. ఆదికాండము 15వ అధ్యాయము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనములో వచ్చి, అబ్రామా, భయపడొద్దు, నేను నీకు కేడము, డాలు, నీ బహుమానము ఎక్కువ అవుతాది అని చెప్పారు. దానికి అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినా దమస్కు వాడైన ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త అవుతాడు కదా. మరి అబ్రహాం, ఇదిగో నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారిలో, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడు అవుతాడు అని చెప్పినప్పుడు యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసంలో పుట్టుబోవాడే నీ వారసుడు అవుతాడు అని చెప్పారు. అంటే అక్కడ ఏమవుతుందంటే, ఈ మరి దమస్కు వాడైన ఎలియాజరు ఎవరు అన్నది మనకు అంత డీటెయిల్డ్గా ఇవ్వబడలేదు. బహుశా అదంతా ఈ యుద్ధం టైంలో ఒక సేవకుడిని కింద, బానిస కింద తెచ్చుకున్న ఎలియాజర్ ఏమో అని కొంతమంది అపోహ. అంటే ఈ డమస్కస్ దాకా తరివారు కదా అది అబ్రహాము ఈ రాజుల్ని, బహుశా అక్కడి నుంచి వచ్చాడేమో అని ఒక అపోహ. తరువాత ఆయన అబ్రామును బయటికి తీసుకువెళ్ళి, వచ్చి నువ్వు ఆకాశం వైపు తేరుచుడు, నక్షత్రాలను లెక్క పెట్టగలటం నీ చేతనైతే లెక్కపెట్టు, నీ సంతానం కూడా అలాగే అవుతుంది అని చెప్పారు. అబ్రహాము నమ్మాడు. ఇదే మరి ఆ మూలపురుషుడైన అబ్రహాము మనకు నేర్పించింది. అది దేవుడు ఏమి చెప్తే అది నమ్మాడు. ఎందుకంటే అబ్రహాము అప్పటికి చాలా ముసలోడు, సారా కూడా చాలా ముసలిది అయిపోయింది. మరి అన్నేళ్ళు బతికిన తర్వాత దేవుడు ఇస్తాడు అని కనిపెట్టి ఎంతోమందికి నిరుత్సాహం వస్తుంది. బహుశా అబ్రహాము కూడా అదే పరిస్థితిలో ఉన్నాడేమో. అయినా దేవుడు, ఇదిగో నీకు నక్షత్రాలు అంత నీ సంతానం చేస్తానంటే ఆయన నమ్మాడు. మేము చూసారా, మొట్టమొదట ఇసుక రేణువుల వలె అన్నారు, ఇప్పుడేమో బయటికి తీసుకెళ్ళి నక్షత్రాలు అని అంటున్నారు. ఆయన అది అతనికి నీతిగా ఎంచారు. నీతి అన్న మాట మనం చాలా బైబిల్లో వాక్యాలు చదువుతుంటాము, దాని అర్థం ఏంటో తెలుసుకోకుండా ఒక్కొక్కసారి చదివేస్తుంటాం తాత్కాలికంగా. నీతి అంటే ఇంగ్లీష్లో దాన్ని రైషస్ అంటారు. రైట్ అంటే కరెక్ట్ అది కదా, రైట్గా అంటే కరెక్ట్గా వెళ్ళడం అని. రైట్ అన్నది మనకి నౌన్ అయితే, రైషస్ అన్నది యాడ్జెక్టివ్ అవుతుంది. హీజ్ అ రైషస్ పర్సన్ అంటే ఆయన నీతి గల వాడుకి. నీతి అంటే చేయడం, నీతి అంటే ఆ నౌను, ఆ తర్వాత నీతి గలవాడు అంటే ఆ యాజకుడు. ఎవరు ఆ నీతి చేస్తారో వారు నీతి గలవారు.
సో అబ్రహాం నీతి గలవాడు, రైషియస్ పర్సన్ అంటే ఏంటంటే కరెక్ట్గా చేస్తున్నాడు, ఆయన దేవుణ్ణి నమ్మాడు. అది మనం చేయవలసిన పని అని దాని అర్థం. మనం కరెక్ట్గా దేవుని నీతి ఏంటంటే మనం దేవుణ్ణి నమ్మాలి, అది రైషియస్నెస్. మరి అది ఆయనకి నీతిగా ఎంచారు. మరియు ఆయన నీవు ఈ దినాన్ని స్వతంత్రించుకున్నట్లు దానిని నీకు ఇవ్వడానికి కల్దీయుల ఊరని పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ఒక సైన్ అడుగుతున్నాడు అంతే. అతడు ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకుంటానని నాకెలాగ తెలుస్తుంది, నాకెలాగ తెలియదు అంటే అప్పుడు ఆయన 3 సంవత్సరాల దూడను, 3 సంవత్సరాల మేకను, 3 సంవత్సరాల పొట్టేలను, ఒక తెల్లగోవును, ఒక పావురం పిల్లను నా ఎద్దుకు తీసుకొని రా అని అతనితో అన్నాడు. దేవుడు అన్నాడు, ఇదిగో 3 సంవత్సరాల వయసు గల దూడను, 3 సంవత్సరాల వయసు గల మేకను, 3 సంవత్సరాల వయసు గల పొట్టేలను, ఒక తెల్లగోవను, ఒక పావురం పిల్లను నా ఎద్దుకు తీసుకురా అని అబ్రాహాముతో అన్నాడు. అతడు అవన్నీ తీసుకొని వాటి నడమకు మధ్యలో కోసి ఒక భాగాన్ని దాని భాగానికి ఎదురుగా ఉంచాడు. పక్షులను అతడు కోయలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాహాము వాటిని తోలివేసేశాడు. సాయంకాలం అయినప్పుడు అబ్రాహాము గాఢ నిద్ర పట్టేసింది. భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మింది. ఆయన నీ సంతతి వాళ్ళది కాని పరదేశంలో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. అంటే దేవుడు నీకు ఎప్పుడు జరుగుతుంది అన్నది చెప్తున్నాడు అన్నమాట. ఎప్పుడు జరుగుతుంది అంటే నీ సంతతి వాళ్ళు, నీకు పిల్లలు పుడతారు, వాళ్ళు వాళ్ళ కాని దేశంలో నివసించి ఆ దేశపు ఏ దేశంలో నివసిస్తారో వాళ్ళకి దాసులుగా అవుతారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులు అవుతారో వాళ్ళకి నేనే తీర్పు చేస్తాను. తర్వాత నీ వాళ్ళు చాలా ఆస్తితో బయలుదేరి బయటికి వస్తారు. ఏంటి అక్కడ సన్నివేశం చెప్తున్నాడు దేవుడు. 400 ఏళ్ళ తర్వాత ఇది జరుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అది అబ్రహాంతో 400 ఏళ్ళ ముందే చెప్తున్నాడు, 400 ఏళ్ళ తర్వాత జరుగుతుందని. అబ్రహాం అది నమ్ముతున్నాడు. అది చూడండి అక్కడ. ఇప్పుడు దేవుడు అన్నాడు అబ్రహామా, నీకు ఇదంతా ఇస్తాను, నీ పిల్లలు చాలా విస్తరించిపోతారు, వాళ్ళు ఇదంతా ఆక్రమించుకుంటారు. కాకపోతే ఇప్పుడు కాదు, 400 ఏళ్ళ తర్వాత. వాళ్ళు ముందు ఒక దేశానికి వెళ్ళి అక్కడేమో బానిసల కింద ఉంటారు. ఆ బానిసల కింద ఉన్న తర్వాత వాళ్ళు తర్వాత 400 ఏళ్ళ తర్వాత ఆ దేశం నుంచి బయటకు వస్తారు. నేను ఆ ప్రజల్ని బానిసలు చేసిన వాళ్ళని నేను శిక్షిస్తాను అని దేవుడు అబ్రాహాముతో అన్నారు. అంటే అబ్రాహాము ఎన్ని నమ్మాడు. మరి అదే మరి విశ్వాసం అంటే. నువ్వు క్షేమంగా కానీ నువ్వు క్షేమంగా నీ పితరుల యొద్దకు వెళ్ళిపోతావు. అంటే చనిపోయినప్పుడు నువ్వు పితరులతోటి పాతిపడతారు. నువ్వు పితరులు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతావు. నువ్వు చాలా ముసలితనంలో పాతిపడతావు. అంటే చాలా ఏళ్ళు బతుకుతావు నువ్వు. అంటే ఎక్కువ ఏళ్ళు బతకడం, ఎక్కువ వయసు కలగడం కూడా అక్కడ ఆశీర్వాదం. చాలా ఏళ్ళు బతుకుతావు. అది నీకు చెప్తున్నాను. నువ్వు అడిగేవు కదా ఎప్పుడు జరుగుతుందని, ఇది ఇలాగ జరుగుతుంది. నీకు పిల్లలు పుడతారు, వాళ్ళు ఇంకో దేశంకి వెళ్తారు, ఆ దేశంలో వాళ్ళు బానిసల కింద ఉంటారు, 400 తేలుతారు, బాగా బయటకు వస్తారు. వచ్చిన తర్వాత బాగా డబ్బులతో వస్తారు. పైగా బానిసలు ఎక్కడ డబ్బులతో వస్తారండి? ఏదైనా దేశానికి వెళ్తే బానిసలు దొరికింది ఛాన్స్ అని
ఎవరు వాళ్ళకి ఏమైనా స్వాతంత్రం వస్తే పరిగెట్టుకు వెళ్ళిపోతారు? కాదు, వాళ్ళు ఆస్తితోటి మటు వస్తారు. అంటే ఆస్తి అంటే అక్కడ ఆ, ఈ బంగారంతో రావడం కాదు. ఆస్తి అంటే దూడలు, మేకలు, బళ్ళు ఎన్నిటితో రావాలి. ఏ బానిసలు వస్తారు? ఇదంతా దేవుడు చెప్తున్నాడు అబ్రాహాంకి. 400 ఏళ్ళ తర్వాత అవుతుందని అబ్రాహాం ఇవన్నీ నమ్ముతున్నాడు. అమోరీయుల పాపము ఇక పూర్తిగా కాలేదు కాబట్టి నువ్వు 4వ తరం వారే ఇక్కడికి మళ్ళీ ఖచ్చితంగా వస్తారని తెలుసుకో అని అబ్రాహాంతో దేవుడు చెప్పాడు. అంటే ఎందుకు ఈ 400 ఏళ్ళు అన్నది కూడా దేవుడు చెప్పాడు. ఏంటంటే అమోరీయులు అంటే మనం 7 తెగలు చూస్తాం. తర్వాత ఒక్కొక్కసారి 3, 6 కనిపిస్తుంది, ఒక్కొక్కసారి 7 తెగలు కనిపిస్తుంది. ఆ 7 తెగలు ఎవరంటే కానానీయులు, హివ్వీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, జబుసీయులు, హిత్తాయిలు, గిర్గాజీయులు. అలాగే 7 మంది ఆ దేశంలో నివసిస్తూ ఉండారు. ఆ కానాన్ దేశంలో నివసిస్తూ ఉండారు అబ్రహాం వెళ్ళినప్పుడు. వారు విగ్రహారాధికులు, పాపులు. ఆ విగ్రహారాధన కూడా చాలా భయంకరమైన విగ్రహారాధన. కొంతమంది అయితే పిల్లల్ని కాల్చేసే అంత విగ్రహారాధన. అలాంటి పరిస్థితి వస్తుంది ఇంకా ముందు. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అంత పాపం ఇంకా అవ్వలేదు. మరి దేవుడు అవుతుందని తెలుసు, ఖచ్చితంగా వీళ్ళు ఆ స్టేజ్కి వస్తారని తెలుసు కాబట్టి అబ్రహాంకి ప్రామిస్ ఇస్తున్నాడు. మరి ఇప్పుడే ఇచ్చేయచ్చు కదా, వాళ్ళు ఇప్పుడే వెళ్ళగొట్టేయచ్చు కదా. అదే ఈ నీతి అన్నదానికి అర్థము. మన దేవుడు నీతి పరుడు, నీతి గలవాడు, రైషియస్ పర్సన్. ఏది చెయ్యాలో అది చేస్తారు. కరెక్ట్గా ఏది చేయాలో అది చేస్తారు. ఆయన వీళ్ళకి కూడా అవకాశం ఇస్తారు. అది కరెక్ట్ పద్ధతి, రైషియస్, నీతి గల పద్ధతి, నీతి మార్గము. ఏది కరెక్ట్గా చెయ్యాలో, అంటే దేవుడు అన్నంత మటుకు నీ ఇష్టం వచ్చినంత చేయడం కూడా కాదు, ఆయన చేయగలడు. అయినా నీతి గలవారు కాబట్టి అది ఇష్టం వచ్చిన అది ఒకసారి చేసేయడం, ఇది ఒకసారి చేసేయడం కాదు. అక్కడ ఏది మరి పద్ధతి ప్రకారం ఏది కరెక్ట్గా చేయాలో అది చేయాలి. అంటే పాపులను శిక్షించాలయన. మరి ఇది ఈ కానానీయుల గురించి కాదు నేను అంటుంటే, మనల గురించి. మనం పాపులం, మనల్ని శిక్షించాలి. అది నీతి పరుల కార్యక్రమం, కరెక్ట్గా చేసేవాళ్ళ కార్యక్రమం. రైషియస్ పర్సన్, వాట్ టు డూ ఇస్ రైట్, ఈజ్ డూయింగ్ వాట్ ఈజ్ రైట్, హీ విల్ డూ ఇట్ కరెక్ట్, రైట్ చేయాలి, శిక్షించాలి. అదే సమయంలో ఆయన కరుణ గలవాడు కాబట్టి ఆ శిక్ష నుంచి మనం ఎలాగ తప్పించాలో కూడా మార్గము చూడడం, అది కూడా ఆయన రైషియస్నెస్కి మార్గము. అటు అది చేయాలి, ఇది చేయాలి. అది ఎందుకు చేయాలి? నేను పాపాలు క్షమించాను రా, అప్పుడురా అనొచ్చు కదా ఆయన. కాదు, అంటే ఆయన కరెక్ట్గా చేయట్లేదు అన్నమాట. రైషియస్ పర్సన్ కాదు ఆయన. అర్థమవుతుందని మీకు? కరెక్ట్గా దేవుడికి కరెక్ట్గా చెయ్యాలి దేవుడు. నేను దేవుని కదా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, చేయగలిగిన నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనలేడు ఆయన. అనడు ఆయన, అనలేడు కాదు, అనగలడు. ఈజ్ ఆల్మైటీ. అనడు, ఎందుకంటే ఆయన నీతి గల వాడుగాను కాబట్టి ఏది కరెక్ట్గా చేయాలో పాపులను క్షమించాలి, మరి వాళ్ళు ఆ శిక్ష నుంచి ఆయన రక్షించాలి. ఇలాగే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ అమోరీయుల్ని ఛాన్స్ ఇస్తున్నాడు ఆయన. 400 ఏళ్ళు ఛాన్స్ ఇస్తానంటున్నాడు ఆయన.
ఈ 400 ఏళ్ళలో వాళ్ళు బాగుపడ్డారా? ఏమో, వాళ్ళకి ఆ శ్వాసం ఇచ్చినేమో. కాకపోతే మనం హిస్టరీ ప్రకారం చూస్తే వాళ్ళు బాగుపడలేదు, వాళ్ళు ఆ పాపాలు చేస్తూనే ఉన్నారు. మరి అమోరీలు ఒక్కలే కాదు ఇది. ఒక్కొక్కసారి ఈ ఈ ఒక పెద్ద జనం సంఖ్య ఉంటే వాళ్ళందరినీ మెన్షన్ చేయకుండా వాళ్ళు ఒక్కళ్ళు ఎవరు ప్రాముఖ్యులు వాళ్ళని చేస్తే వీళ్ళందరూ, అంటే కానానీలందరినీ అని అర్థం అనమాట. అమోరీలు పాపం అంటే కానానీలందరి పాపం. ఒకసారి మనం మోషే గురించి నేర్చుకున్నప్పుడు ఇజ్రాయేలీలంతా అనరు, ఎఫ్రాయిమీలు అంతా, అంటే ఎఫ్రాయిమీలు అంటూ అనగానే ఇశ్రాయేల్ అందరూ లెక్క కింద వస్తారు అన్నట్టు ఒక్కొక్కసారి ఆ బైబిల్ అలా ప్రస్తావన ఉంటుంది. ఇక్కడ అమోరీయులు అంటే ఒక్క అమోరీయులు అనే కాదు, ఈ మొత్తం కానానీయుల పాపం అంతా ఇంకా పండలేదు. అమోరీయుల పాపం ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి నీవు 4వ తరం వారే నీ 4వ తరం వారే ఇక్కడికి మళ్ళీ ఖచ్చితంగా వస్తారు అని తెలుసుకో అని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. తర్వాత ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయు కనబడి ఆ భాగాల మధ్య నడిచిపోయింది. ఆ దినమందు యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీలను, అమోరీయులను, కానానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమును ఇచ్చి ఉన్నానని అబ్రాహాంతో నిబంధన చేశారు. వీళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉండేవారు అనమాట. వీళ్ళందరూ నీకు ఇస్తానంటే వీళ్ళందరూ ఇశ్రాయేలీలకి బానిసలు అయిపోతారు అనమాట. అది మరి ఆదికాండము 15వ అధ్యాయము. మరి ఇది ఆదికాండము 16వ అధ్యాయం. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు పాపం. ఎందుచేతనో మరి సారాయి గొడ్రాల కింద ఉండిపోయింది. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండేది. అందుకోసం సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా నన్ను చేశారు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చు అని అబ్రహాంతో చెప్పింది. అబ్రాము సారాయి మాట విన్నాడు. ఇది ఆ రోజుల్లో పద్ధతులండి. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత చాలా మటుకు మారిని పద్ధతులు. ఆ రోజుల్లో పద్ధతులు ఏంటంటే దాసి సొంతంలాగా, దాసి ఇది ఏమైనా మన సొంతమే. సో ఈ దాసి పిల్లలు కూడా మన పిల్లలు. అంటే ఒకవేళ ఈ దాసి పిల్లలు పుట్టిన వాళ్ళు సారాయి పిల్లల కిందే లెక్కలోకి వస్తారు. ఆ దాసురాలు సారాయి కానీ వద్దు అనుకుంటే వేరే సంగతి, కానీ సారాయి కావాలనుకుంటే అది హాగరు కొడుకు కింద లెక్కలోకి రాదు, సారాయి కొడుకు కిందే లెక్కలోకి వస్తుంది. అది మనము యాకోబు గురించి చదువుతున్నప్పుడు మనకు అది ఇంకా బాగా కనిపిస్తుంది. యాకోబుకి 2 భార్యలు, వారి దాసీలు వాళ్ళకి పిల్లలు లేనప్పుడు ఇలాగే ఉండమంటే ఆ పిల్లలందరూ ఆ భార్య పిల్లల కిందే లెక్కలోకి వస్తారు. సో అలాగా ఈ సారాయి అన్నది, ఇదిగో నువ్వు నా దాసితోటి పిల్లల కంటే ఆ పిల్లలు నా కింద వస్తారేమో, సో ఆ పని చెయ్యని అప్పగించింది. నువ్వు దయచేసి దాసితో ఒకవేళ వల్ల నాకు సంతానం కలుగునట్లు, నాకు అది సారాయికి సంతానం
వచ్చునని అబ్రామ్తో చెప్పింది. అబ్రాము సారాయి మాట విన్నాడు. మరి ఈ ఆదాము ఈ వీళ్ళందరూ కొన్ని ఆ భార్యల మాటలు విన్నారు. అబ్రామ్ కూడా లేదు దేవుడు చెప్పాడు కదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఇప్పుడు అని చెప్పి ఉండవలసింది, చెప్పలేదు. ఇవన్నీ అండి మనుషులు చేస్తున్న పనులు. మనుషులు తొట్టిల్లుతారు. తొట్టిల్లినప్పుడు వాళ్ళని మళ్ళీ పైకి తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళని ఇంకా ఫెయిత్ఫుల్లోకి తీసుకురావడమే మా దేవుని ఆచారం. ఆ దేవుడు ఈ పడిపోయిన లేవనెత్తుతాడు. అలాగని ఈ పడిపోయిన వాళ్ళు చూడు వీళ్ళు పడిపోయారు, ఇలాంటి పనులు చేస్తున్నారు, మరి యూదులందరూ ఇలా చేస్తారు, అది అది ఎవరు చెప్పారు, ఇంకా అలాంటి మాటలు అనొద్దని. నేను అనేది ఏంటంటే అది ఈ అబ్రహాం ఇలా చేశాడు అంటే మానవ స్వరూపం ఉంది కాబట్టి, మానవుడు కాబట్టి తొట్టిల్లుతాడు. అక్కడ తప్పు చేశాడు, తప్పు చేయలేదని కాదు. అక్కడ తప్పు చేసింది దాసీతో ఉండడం కాదు. దాసీతో ఉండడం అది ఆచారం, ఆ రోజుల్లో ఆచారం. దేవుడు చెప్పిన తర్వాత దేవుని మీద విశ్వాసము కొద్దిగా తొలగింది. తర్వాత మళ్ళీ దేవుని మీద విశ్వాసం మళ్ళీ వస్తుంది, అది వేరే సంగతి. కానీ ఆ పరిస్థితిలో సారే చెప్పగానే సరే అన్నాడు. కాబట్టి అబ్రాము కానాన్ దేశంలో 10 సంవత్సరాలు కాపురం ఉన్న తర్వాత అబ్రాం భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని అబ్రాముకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చింది. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యింది. అది తాను గర్భవతినైతే నేను తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైదైపోయింది, చులకనైపోయింది అనట. హాగర్కి ఎప్పుడైతే పిల్లలు పుట్టారో దానికి ఎక్కడ లేని అథారిటీ వచ్చింది. చూడు, నా పిల్లోడు దీని అంతటికీ స్వాస్థ్యం అవుతాడు, సో ఈ ఆస్తి అంతటికీ నేను నా పిల్లోళ్ళు యజమానులు అని, నువ్వు పిల్లలకి అనలేకపోయావు అని ఒక చులకనగా మాట్లాడింది. చులకన అయిపోయింది అని అన్నారు, కానీ ఎలాగ చులకన అయిపోయిందో చెప్పలేదు. ఏమి అన్నదో ఏంటో మనకి తెలియదు. ఒకవేళ సారాయే అలాగా అనుకోవడం మొదలెట్టిందేమో, ఒక్కొక్కవేళ అది కూడా మనకి తెలియదు. కాబట్టి అక్కడ జరుగుతున్నది ఏంటంటే చులకన అయిపోయింది. ఎవరికి? ఈ దాసురాలికి ఈ యజమానురాలు సారాయి చులకన అయిపోయింది. మరి ఆడోళ్ళే ముందు బ్లేమ్ చేస్తుంది, మొగలు బ్లేమ్ చేస్తుంది, నీ వల్లే జరిగింది, చూడు నీ వల్లే జరిగింది అన్నట్టు. అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులుతుంది, ఎవరితో అన్నది నా ఉసురు నీకు తగులుతుంది అని హాగర్ని కాదండి, ఎవరినంటుందో చూద్దాం. అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులుతుంది, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి అయ్యి తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయిపోయాను, నాకు నీకు యెహోవా న్యాయం తీర్చును గాక అని అబ్రాహాముతో అన్నది. ఇది దేవుడు చెప్తాడు, దేవుడే చేస్తాడు న్యాయం, దేవుడే చేయాలి న్యాయం. చూడు నీవ అంటే మరి పంపించింది ఈవిడే, ప్లాన్ వేసింది ఈవిడే, తీరా దానికి పిల్లలు పుట్టాడు ఆవిడికి. దీన్ని ఎప్పుడైతే చులకనగా చూడడం మొదలెట్టిందో ఇదేమో అబ్రాహాము నీకు చూడు దేవుడే న్యాయం చేస్తాడు అన్నట్టు మాట్లాడుతుంది అన్నమాట. దానికి అబ్రాహాము, ఇదిగో చూడు నీ దాసి నీ చేతిలో ఉంది, నీకిష్టం వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పేశాడు. ఆయన మరి పెద్ద ఆయన కొద్దిగా కలగ చేసుకోవాల్సింది, భార్యకి నచ్చ చెప్పుకోవాల్సింది. మరి ఏమో మరి అక్కడ ఏమైందో తెలుసా, బాబోయ్ నన్ను వదిలే బాబోయ్, ఇదిగో నీ దాసి నీ ఇష్టం,
నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నట్టు అనమాట అక్కడ. సారాయి దాని శ్రమ పెట్టినందుకు అది ఆమె వద్ద నుండి పారిపోయింది. దాసీలు పారిపోకూడదు, పైగా ఈ పిల్లలతో ఉన్న దాసీలు అస్సలు పారిపోకూడదు. ఎందుకంటే మన పిల్లలు మరి యజమానేది కదా. అది పారిపోయింది. శ్రమ పెట్టడం మొదలెట్టిందంట. ఏం శ్రమ పెట్టిందో ఏమో మరి మనకు తెలీదు, దేవుడికే తెలుసు. దేవుడు న్యాయం మరి చూపించాడు అక్కడ. దాంతో తట్టుకోలేకపోయింది అన్నమాట. హాగర్ తట్టుకోలేక పారిపోయిందట. యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గ దగ్గర, అంటే నూయల్ని నీటి బొగ్గలు అంటారు అనమాట. నీటి బొగ్గ దగ్గర అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగిందంట. దూత వచ్చి సారాయిని, ఈ హాగర్ని, ఇగో సారాయి దాసి అయిన హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అడిగిందంట. అది నా యజమానురాలైన సారాయి వద్ద నుండి పారిపోతున్నాను అన్నదట. నేను నా యజమానురాల దగ్గర నుంచి పారిపోతున్నాను అంటే, అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండు అని దాంతో చెప్పింది. తర్వాత యెహోవా దూత, నీ సంతానమును ఖచ్చితంగా విస్తరింపజేస్తాను, భయపడద్దు, నీ సంతానం కూడా ఆశీర్వదింపబడింది, అది నీ సంతానం కూడా అబ్రహాం సంతానం, ఆ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను, అది లెక్కింప వీలు లేనంత విస్తారం అవుతుంది అని దానితో చెప్పింది. ఇంకా యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర విన్నారు, నీవు గర్భవతి అయి ఉన్నావు, నువ్వు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అని పేరు పెడతావు అని. అప్పటికి హాగరు మరి గర్భవతి ఉందని తెలుసు కాబట్టి, అది నువ్వు కుమారుని కని అతని హాగరు అని పేరు పెడతావు అన్నది. అతడు ఈ ఇస్మాయిల్ ఎలాగుంటాడంటే, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు అండి. గట్టిగా బలిష్టంగా ఉంటాడు. అడవి గాది అంటే అది గాడిద తెలివి తక్కువ జంతువు అని గాడిద అంటాం, కానీ అది కాదు. అక్కడ ఉన్నది బలమైంది. ఆ లేబర్కి పనిచేసే ఆ గాడిద ఇవన్నీ మోసుకొని వెళ్ళగలదు. అలాంటి బలమైన మనిషిగా ఉంటాడని, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి. ఇతను ఎప్పుడు అందరితో పోరాడుతుంటాడు. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దాంతో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టింది. ఎందుకంటే నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకున్నది. ఇక్కడ మనకి సన్నివేశాలు కనిపిస్తుంటాయండి. దేవదూతలు వస్తుంటారు, వచ్చి మాట్లాడుతుంటారు. ఆ తర్వాత ఆ దేవదూతలే యెహోవా అన్నట్టు వీళ్ళు అంటుంటారు. అది కూడా అవుతుంటుంది, అది యెహోవాయే అన్నట్టు. ఎవరు ఈ దేవదూతలు అంటే ప్రాపర్గా చెప్పాలంటే యేసు ప్రభు కొత్త నిబంధనలోనే కాదు, ఈ పాత నిబంధనలో కూడా ఇలాగ దర్శనాలు ఇవ్వడం చాలు చూస్తుంటాం. ఒకసారి ఈ ముగ్గురు కనిపిస్తుంటారు. యెహోవాకి మరి ఆయన శరీరంతో రారు, కానీ ఆ ఆత్మస్వరూపం కనిపిస్తుంటుందేమో. మరి ఈ ముగ్గురు ఆత్మస్వరూపంతో కనిపిస్తుంటారేమో, ఒకవేళ దేవదూతల వల్లే కనిపిస్తున్నారేమో. అది ఇంగ్లీష్లో ప్రీ ఇన్కార్నేట్ జీసస్ అంటారు. ఈ దేవదూతలు కనిపించడం, ఈ గాబ్రియల్ దూత మరి మరియమ్మకి కనిపించినట్టు కాదు. అక్కడ ఖచ్చితంగా ఇది యేసు ప్రభు అని కొంతమంది అపోహ. మరి అది చూసి, ఇదిగో నేను దేవుని చూశాను, యెహోవాని
చూశాను అంటుంది అక్కడ హాగరు. ఆ నీటి బొగ్గకు కూడా, అందుచేత ఆ నీటి బొగ్గకు బేర్ లహాయ్ రోయ్, బేర్ లహాయ్ రోయ్. బేర్ అంటే నూతిని, నీటి బొగ్గల్ని బేర్ అని అంటారు. బేర్షెబా అంటే ఒప్పందపు నుయ్య అని. ఈ నూతుల పేర్లు, నూతిని హిబ్రూ భాషలో బేర్స్ అంటుంటారు. బేర్ కాదండి, బేర్ లహాయ్ రోయ్ అంటే దాని అర్థం ఏంటంటే వెల్ ఆఫ్ ది లివింగ్ గాడ్ అని. వెల్ ఆఫ్ ది లివింగ్ వన్ హూ సీస్ అంటే మరి దాని తెలుగులో ట్రాన్స్లేషన్ మరి చేయగలుగుతున్నాను. చూచు నిత్య జీవుని నుయ్య అని కరెక్ట్ ట్రాన్స్లేషన్ మీరే చెప్పాలి. వెల్ ఆఫ్ ది లివింగ్ వన్ హూ సీస్, చూచు నిత్య జీవుని నుయ్య అని. అందుచేత నువ్వు ఆ నీటి బొగ్గకు బేర్ లహోరాయ్ అని పేరు పెట్టింది. అది కాదేశుకును బెరెదుకును మధ్యన ఉన్నది. ఇక్కడ మ్యాప్లో చూసినట్లయితే మనం ఆ కింద దాకా వస్తే ఈ పక్కగా మనం ఈజిప్ట్ వెళ్ళిపోవచ్చు. సరిగ్గా ఈజిప్ట్కి కొద్దిగా ముందు ఉంది ఇది విల్డర్నెస్ ఆఫ్ షూర్ అని కనిపిస్తుంది చూడండి. అది అక్కడ ఉందట ఈ నుయ్య. అక్కడ దాకా వచ్చింది అన్నమాట పాపం ఈవిడ. మరి ఎంత దూరం ప్రెగ్నెంట్ ఇది. మరి పైన ఎక్కడ ఉంది చూడండి హెబ్రోను, అక్కడ ఉండేవారు వీళ్ళు. అక్కడ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చిందనమాట. మీకు ఈ ఇండియా షేప్ కనిపిస్తుంది చూడండి, సినాయి పెనిన్సులా అని ఉంటారు వీళ్ళు. ఈ ఇస్రాయేలీలు ఈ పక్కన రామ్సెస్ అని చూడండి, అదే ఇది ఈజిప్ట్ కూడా మీకు కొద్దిగా అంత క్లియర్గా లేదు కానీ ఈజిప్ట్ అని కనిపిస్తుంది చూడండి. మీకు రెండు దగ్గర ఈజిప్ట్ అని కనిపిస్తుంది చూడండి. ఆ ఈజిప్ట్ నుంచి ఈ పైకి హెబ్రోన్కి వెళ్ళాల్సింది దారికి ఈ ఇండియా మ్యాప్ కనిపిస్తుంది చూడండి, ఆ బ్లూ ఆరోస్ తోటి వీళ్ళు అదంతా నడుచుకుంటూ వెళ్ళారు. వీళ్ళు ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోకుండా వెళ్ళడంలో వాళ్ళకి ఏదో ప్రమాదం ఉందని ఇదంతా నడుచుకొని వెళ్ళారు. అది తర్వాత మనం ఇజ్రాయేలీలు బాట అవుతున్నప్పుడు మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి మటుకు ఇది ఇక్కడ దాకా వచ్చింది. అప్పుడు అక్కడేమో దూత కనిపించింది. తర్వాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరుని కనిన తన కుమారునికి ఇష్మాయేల్ అని పేరు పెట్టాడు. ఇష్మాయేల్ అని పేరు అంటే గాడ్ హియర్స్ అని అర్థం, అంటే దేవుడు వింటాడు అని అర్థం. హాగరు అబ్రాముకు ఇస్మాయేలును కన్నప్పుడు అబ్రాము 86 వయసు గలవాడు. ఇదండి, ఇది హాగర్ స్టోరీ, చిన్న స్టోరీ మనకి. మరి ఈయన మరి ఎందుకు అలాగా నిమిత్తం చేశారో, ఎందుకు దేవుడు ప్రామిస్ చేసిన తర్వాత కూడా అది స్టోరీ. ఇప్పుడు వీళ్ళు ఇస్మాయిలీలు ఎవరంటే ముస్లిమ్స్ అనుకోకండి. ఎందుకంటే ముస్లిం అన్నది చాలా తర్వాత వచ్చిన రిలీజన్. అది యేసు ప్రభువు పుట్టిన తర్వాత 700 ఏళ్ల తర్వాత వచ్చిన మతం అది, ముస్లిం ఇది. సో ఇస్మాయిల్ పిల్లలు ముస్లిమ్స్ కాదు, ఇస్మాయిలు పిల్లలు అరబీయుల్ని ఈ మహమ్మద్ అన్న ఆయన మొత్తం అందరినీ ఈ ఇస్మాయిలు మతంలోకి మార్చాడు. ఆయన చెప్పేది ఏంటంటే అబ్రహాముది కూడా ఇస్మాయిల్ మతం అని అంటాడు, కానీ మనకి దాని రుజువులు లేవు కాబట్టి మనం నమ్మవలసిన అవసరం లేదు. అబ్రహాముది హెబ్రీయుల మతము, యెహోవా దేవుణ్ణి నమ్ముకున్న మతం, అది అల్లాను నమ్ముకున్న మతం కాదు. అదేవిధంగా ఈ ఇస్మాయిలు పిల్లలు కూడా
ముస్లింలు ఇస్లాం మతం వారు కాదు, అరేబియులు. వారిని ఈ మహమ్మద్ మార్చాడు. అలా చాలామందిని మార్చాడు. కత్తితో మార్చిన ప్రణాళికలు ఉన్నాయి, బోధ చేసి మార్చిన ప్రణాళికలు ఉన్నాయి. ఇవన్నిట్లో అప్పుడు అందుకోసము ఈ అరబీలందరూ ముస్లింలు అయిపోయారు కాబట్టి మనం అనుకునేది ఏంటంటే అప్పటికే ముస్లిము మతం ఉంది, వీళ్ళందరూ ఇస్మాయిల్ ముస్లిము అనుకోవడం. ఇది అసలు అరేబియులు చాలా విగ్రహారాధికులు చెప్పాలంటే. వాళ్ళని ఈ ముస్లిముల కింద మహమ్మద్ మార్చాడు. అది మరి ఇక ముందుకు వెళ్దాం, సమయం కూడా చాలా అయిపోతుంది. ఆదికాండము 17వ అధ్యాయం. అబ్రాము 99, అక్కడ 960 సంవత్సరాలు, ఇది 99 వయసు గల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకు నీకు మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో అన్నాడు. అంటే దేవుడు, ఇదిగో నేను ఒక నిబంధనని చేస్తున్నాను, ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుంది, నువ్వు నీ సంతతి వారు అందరూ పాటించాల్సి ఉంటుంది. నువ్వు ఈ నిబంధన పాటిస్తే నేను చెప్పినవన్నీ నీకు జరిగేలాగా నేను చేస్తాను. నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలి పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నువ్వు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు. నేను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము. అప్పటిదాకా అబ్రాము, ఇప్పుడు అబ్రహాము అయిపోయింది అనబడును. అబ్రహాము అంటే ఫాదర్ ఆఫ్ మెనీ, బహు జనులకు తండ్రి అని అర్థం. సో అప్పటి నుంచి అబ్రహాం అయిపోయాడు. అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? హాగర్కి కొడుకున్నాడేమో. సో అబ్రహాము పేరు మారిపోయింది, అన్నీ మారిపోతున్నాయి. ఇక్కడ ఈ పిల్లలు ఎప్పుడు వస్తారు? తన సొంత పిల్లలా? ఇవన్నీ అబ్రహాముకి రుజువులు లేకపోయినా నమ్మేవాడు. అందుకోసమే అది ఆయనకి నీతి అనబడింది. ఆయన విశ్వాసి, ఆయన మొట్టమొదటి మనకి రోల్ మోడల్. ఆయన నీకు అత్యధికంగా సంతాన వృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వస్తారు. ఒక్క రాజే కాదు, అబ్రాహాము నుంచి సర్వశక్తిమంతుడైన రాజులకు రాజు, ప్రజలకు రాజు, సర్వోన్నతుడు, మహాదేవుడు, ఆయన రాజే వచ్చాడు. యేసుప్రభు అబ్రహాం దీంట్లో నుంచి వచ్చాడు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరంలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానానును దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునై ఉందునని అతనితో చెప్పాను. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతియు నా నిబంధనను కైకొన్న వాళ్ళు. నేను ఒక నిబంధన పెడుతున్నాను, నీకు ఒక అగ్రిమెంట్ ఇస్తున్నాను. ఈ అగ్రిమెంట్ నువ్వే కాదు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు కూడా ఫాలో అవ్వాలి.
అది దాని గురించి నీ సంతానానికి దేవుడు అవుతాను, నీ ఈ ఈ పరదేశంలో నువ్వు ఉన్న పరదేశం అంతా నీదైపోతుంది, అందులో ఉన్న ప్రజలు కూడా నీ వాళ్ళు అయిపోతారు అది అని అంటున్నాడు దేవుడు. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరంలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతివాడును సున్నతి పొందవలెను. ఆయన ఒక నిబంధన పెట్టాడు. ఆ నిబంధన ఏంటో చెప్తున్నాడు. ఏంటంటే అందరూ సున్నతి పొందవలెను. అది యూదుల ఆచారం. అది యూదులకి యెహోవా దేవునికి మధ్య జరిగిన ఒక నిబంధన. మనము యూదులము కాదు, మనం క్రైస్తవులము. యెహోవా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వచ్చిన వారము. మనము కూడా యెహోవా దేవుని పిల్లలమే. అయినను అది ఆ యొక్క తెగకు మట్టుకే, ఆ యూదులకు మట్టుకే అది వర్తిస్తుంది ఈ సున్నతి అన్నది. తర్వాత క్రైస్తువులు అయిన తర్వాత కొంతమంది అబ్జెక్షన్ చేయడం మొదలెట్టారు. మరి ఈ క్రైస్తవులు కూడా చేసుకోవాలి అంటే, క్రైస్తవులు అంటే మారినోళ్ళు, విశ్వాసుల కింద మారినోళ్ళు, యూదులు కాక అన్యజనుల్లో విశ్వాసుల కింద మారినోళ్ళు కూడా సున్నతి చేయించుకోవాలి అని ఒక ప్రపోజల్ పెట్టారు. పెట్టినప్పుడు పౌలును బర్నబాసు వెళ్ళి వారితోటి చెప్పి వన్స్ అండ్ ఫర్ ఆల్ దాన్ని నిర్ణయించుకున్నారు. కాదు, ఈ అన్యజనులు ఆ సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదని ఒక తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు పేతురు, మరి అప్పుడు యాకోబు, యెహోవా యేసు ప్రభువు తమ్ముడు యాకోబు ఆ సంఘానికి పెద్దగా ఉండేవాడు. వీళ్ళందరూ కలిసి ఒక ఒప్పందం చేసుకొని అన్యజనులు చేసుకోవాల్సిన లేదు. అంతవరకు వెళ్ళొద్దు. మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఈ యూదుల మటుకు, హిబ్రీయుల మటుకు అది ఖచ్చితంగా పాటించాలని దేవుడు, యెహోవా దేవుడు వారితో చెప్తున్నాడు. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినములు వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను నీ తరంలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. అంటే యజమాని, ఆయన పిల్లలు, అదే కాకుండా ఈ బానిసలు కూడా, కొంతమంది ఇంట్లో పుట్టిన బానిసలు ఉంటారు కదా, వాళ్ళే కాకుండా వీళ్ళు ఎవరినైనా బయట నుంచి కొనుక్కుంటే వాళ్ళు కూడా ఈ సున్నతి చేసుకోవాలి. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల్లో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. ఇది మనకి అర్థం అవుతుంది ఏంటంటే, హృదయ సున్నతి అని కూడా ఉంది. మన హృదయాలను సున్నతి చేసుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే, మన హృదయాల్లో ఉన్న మలినాన్ని తీసివేయడమే హృదయ సున్నతి అంటారు. అది మనం ఇంకా ముందుకు వెళ్తుంటే మనకి కొత్త నిబంధనలో కనిపించేది ఈ సున్నతి కాదు నేను కోరింది, హృదయ సున్నతి. మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి అని దాని అర్థం. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, యాలై అనగా ఆమె పేరు సారా.
నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమార్ని కలగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదును. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి 100 వానికి సంతానము కలుగున 90 ఏండ్ల సారా కనున అని మనసులో అనుకున్నాం. అంటే చూడండి, అక్కడ మరి అంత వయసు 90 ఏళ్ళేమో సారాకి, 100 ఏళ్ళు ఆయనకి. ఈ టైంలో మరి ఇది అయిపోయింది కదా, ఈ రిప్రొడక్షన్ ఇవి కూడా పోయినాయి కదా, ఈ ఆర్గన్స్కి అన్నీ పోయినాయి కదా, మరి యూట్రస్లు ఇవన్నీ ఉంటాయి కదా, మరి ఇవన్నీ కూడా పోయినాయి కదా. మరి ఈ టైంలో ఎలాగా అన్నది మనం చూస్తే దేవుడు ఆయన మహిమార్థము ఆఖరి ఆ సమయం దాకా, అంటే ఆయనకి ఏ సమయంలో ఇంకా వీళ్ళు కాదు, అంటే వీళ్ళ వలన వీళ్ళకి పిల్లలు పుట్టారు అన్నది ఇవ్వదలుచుకోలేదు దేవుడు. వాళ్ళ సొంత శక్తితోటి వాళ్ళ పిల్లల్ని కన్నారు అన్నది దేవుడు ఇవ్వదలుచుకోలేదు. వాళ్ళ సొంత శక్తితోటి పిల్లల్ని కనలేని స్టేజ్ వరకు తీసుకొచ్చి అప్పుడు ఇస్తాడంటే ఎవరు ఇచ్చినట్టు? దేవుడు ఇచ్చినట్టు. ఈ మనం బైబిల్ అలా వెళ్తూ ఉంటే మనకి కనిపిస్తుంది ఆయన మహిమార్థం, ఆయన మహిమ, ఆయనకే మహిమ కలగాలి. ఒక్కొక్కసారి వీడికి దీనికి అర్హుడు కాదు, వీడు చేయలేనోడు అన్న ఓన్ని తీసుకొచ్చి, అంటే వీడికి అసలు నాలెడ్జే లేదు, ఎప్పుడైనా కూర్చొని బైబిల్ చదివాడా వీడు అన్న నాలెడ్జ్ లేనోడిని తీసుకొచ్చి దేవుడు కూర్చోబెట్టి వాడి చేత చెప్పిస్తారు ఒక్కొక్కసారి. అంటే దాని అర్థం ఏంటంటే అతనికి 1% కూడా గ్లోరీ వెళ్ళకూడదు. ఎందుకంటే వాడు అసలు ఏమి చెప్పలేని వాడు, బైబిల్ అంటే ఏంటో తెలియని వాడు, వాడిని దేవుడు తీసుకొచ్చి దేవునికి మహిమ కలగాలని అలాంటి వాళ్ళని తీసుకొస్తాడు దేవుడు ఖచ్చితంగా. అంటే ఒకసారి ఏమైపోద్దంటే ఈ అర్హత లేని వాళ్ళకి అది అర్హత అయిపోతుంది. అర్థమైందని ప్రొసీడ్ అవుదాం, తర్వాత మాట్లాడుకుందాం. అప్పుడు అబ్రహాం సాగిలపడి 100 ఏండ్ల వానికి సంతానం కలిగిన 90 ఏండ్ల సారా కనున అని మనసులో అనుకున్నాను. అబ్రహాం ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, అంటే అబ్రహాము ఇస్మాయిల్ కన్నాడు, దాసి కొడుకు, ఇవన్నీ బాగానే ఉంది, కానీ ఇంకా ప్రేమ ఉంది. దేవునితో చెప్తున్నాడు, ఆ ఇస్మాయేలు నీ సన్నిధిలో బతికేలాగా చేయదేవా అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయంగా నీ కుమారుని కన్ను, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడుతూ అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదను. ఇస్మాయిల్ గురించి నువ్వు చేసిన మనవి నేను వింటిని. నువ్వు నా ఇస్మాయిల్ గురించి కూడా మాట్లాడితే మనవి చేస్తున్నాడు అనమాట అబ్రహాము. ఆయన మరి మూలపురుషుడు అండి మనకి అంతా. అబ్రహాము గారు మరి ఇది మన రోల్ మోడల్. ఆయన ఇంకా ఆ కొడుకు గురించి ప్రేమ ఉంది, దాసి కొడుకైనా. ఇస్మాయిల్ గురించి నువ్వు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికంగా అతని విస్తరింపజేసేతను. అతడు 12 మంది రాజులను కన్ను, అతనిని గొప్ప జనంగా చేసేదను. అతడు ఇస్మాయిల్కి 12 మంది పిల్లలు పడతారు, 12 మంది రాజులు అవుతారు అని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అబ్రహాముని. ఇది మనకి ఆదికాండం 25:13 చూస్తే మరి ఆ 12 రాజులు ఎవరో తెలుస్తుంది. ఒక కూతురు 12 కుమారులు అని ఎస్టిమేషన్. అంటే ఒక కూతురు అని డెఫినెట్గా తెలుసు, ఎందుకంటే ఇస్సాకు
ఆ ఆ కూతుర్ని ఇసాక్ అంటున్నాను నేను, ఈసావు ఈసావు ఆ కూతుర్ని చేసుకున్నాడని తర్వాత రాయబడి ఉంటుంది. అందుకోసం ఒక కూతురని ఖచ్చితంగా తెలుసు, ఇంకా ఎంతమంది కూతురులోనో తెలియదు, కానీ 12 కొడుకులని మటుకు ఆ 25:13లో రాసింది. మనం అది చదువుతున్నప్పుడు మనకి అది తెలుస్తుంది. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీవు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచేదనని చెప్పాను. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును, తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుషులతో ప్రతి వారిని పట్టుకొని, దేవుడు తన అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇస్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 సంవత్సరాల వాడు. ఒక దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంట్లో పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. ఇది అన్యుల దగ్గర నుంచి వచ్చిన సర్వెంట్స్, మరి యూదులు కాదు కాబట్టి వాళ్ళు చేసుకోవాలన్న దానికి ఖచ్చితంగా వాళ్ళు కూడా చేసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. అంటే ఈ వెండితో అన్యుని వద్ద కొన్నవారు అంటే యూదుని కాకుండా ఇంకో అన్యుని దగ్గర కొన్న బానిసలు కూడా చేసుకోవాలని, ఇంట్లో పుట్టినోళ్ళే కాకుండా ఈ బయట కొన్న బానిసలు, అన్యుని వద్ద నుంచి కొన్న బానిసలు కూడా చేసుకోవాలని అది చెప్పబడింది. ఇది మరి ఇవాల్టి పాఠ్యభాగం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి కామెంట్లు పెట్టండి మీకు ఏమైనా అర్థం కాకపోతే. నాకు వీలైనంత సమయం ఉంటే నాకు తెలిసినంత వరకు నేను దాన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. మరి ఇప్పుడు దాకా నాకు వచ్చిన ఎంకరేజ్మెంట్ దానికి చాలా వందనాలు. చాలామంది వ్యూస్ కనిపిస్తున్నాయి. కామెంట్స్ కూడా పెట్టండి. కామెంట్స్ పెట్టట్లేదు చాలామంది. ఏదో చిన్న కామెంట్ పెట్టండి, ఇది బాగుంది అది బాగుంది అంటే చిన్న ఎంకరేజ్మెంట్. అది కాక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఈ యూట్యూబ్లో ఈ వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇదంతా మరి దేవుని మహిమార్థం, దేవునికి ఘనత. మరి మహమ్మారి దగ్గర నుంచి జాగ్రత్త, ఇంకా మనల్ని వదలలేదు. దేవునికి ప్రార్థన చేద్దాం, త్వరలోని మహమ్మారి మనల్ని వదిలేలాగన మరి జాగ్రత్తగా ఉండండి. మీ పనులకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మాస్కులు వేసుకోండి, వ్యాక్సిన్స్ తీసుకోండి. వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మనకి వచ్చే హాని ఏం లేదు. నేను తీసుకున్నాను, మరి నాకు మరి సంవత్సరం అయిపోయింది. బూస్టర్ డోస్ కూడా తీసుకున్నాను. మరి నాకేమీ లోపలేమి చేంజెస్ ఏమి కనిపించలేదు. ఇక కనిపించవేమో అని అది వ్యాక్సినేషన్ దాని పీరియడే తక్కువ ఉంటుంది కాబట్టి మరి అందరూ be very careful out there, and God bless you all, and praise the Lord. Signing off, Christopher Gidla.